వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా? భారతదేశంలోనే బెస్ట్ ట్రీట్మెంట్ అందించే ఏకైక హాస్పిటల్ ఏవిస్. నమస్తే విజయ మేడం. నమస్తే ఉషా. ఎంతో మందికి మన సుమన్ టీవీ ద్వారా కౌన్సిలింగ్ చాలా మందికి ఇవ్వడం జరిగింది. ఆఫ్లైన్ సెషన్స్ తీసుకుని చాలా మంది మిమ్మల్ని అప్రోచ్ అయిన వాళ్ళు ఉన్నారు. కానీ ఈ మధ్య కాలంలో లైవ్లో మేము పార్టిసిపేట్ చేస్తాం, మాలాగా సమస్యలు చాలా మందికి ఉన్నాయి. సో కొంతమంది కనీసం ఫీజు కట్టుకొని మీ దగ్గరకు వచ్చి సమస్యకి పరిష్కారం కూడా వెతుక్కోలేని సిచ్యుయేషన్స్లో కొన్ని జంటల్ని మేము చూస్తూ ఉన్నాం. అలాంటి వాళ్ళ కోసం మా జంట మాలాగా ఎవరైనా ఉంటే మారుతారు, మేము వచ్చి కౌన్సిలింగ్ లైవ్లో తీసుకోవాలనుకుంటున్నామని చాలామంది మిమ్మల్ని అడిగారు. దానికి సరే ఒక ప్రోగ్రామ్ చేద్దాం, సో ఎవరికైతే సమస్య ఉందో వాళ్ళు కనుక ఏ ప్రాబ్లం లేదు అనుకుంటే స్క్రీన్ పైన కనిపించేలా రావచ్చు, కూర్చోవచ్చు, హ్యాపీగా సమస్యకి పరిష్కారం నేను లైవ్లోనే ఇస్తాను అన్నారు. అలా మనం ఎప్పుడైతే ఆ ప్రోగ్రామ్కి సంబంధించి అనుకున్నామో ఒక అమ్మాయి వింతగా ఒక స్టోరీ పెట్టడం జరిగింది. ఇలా కూడా ఉంటుందా అనే ఆశ్చర్యం నాకే కలిగిందా, ఇప్పుడు విన్న తర్వాత మీకు అనిపిస్తున్నది నాకు తెలియదు, బట్ అది నేను ఒకసారి మీకు వినిపిస్తాను. మాకు పెళ్ళయి 12 ఏళ్ళు. సో నా భర్త ఇంతవరకు కనీసం నన్ను తాకను కూడా తాకలేదు. అందరూ బయటికి వెళ్తుంటే ఇంకా మీకు పిల్లలు లేరా, ఇంతకీ అంటే కావాలనే దూరం ఉంటున్నారా, నీకేమన్నా ప్రాబ్లమా? కానీ ప్రాబ్లం నా భర్తకి. ఇది మా తల్లిదండ్రులకు తెలుసు, వాళ్ళ తల్లిదండ్రులకు తెలుసు. విడాకులకి తీసుకుందామని అప్లై చేసుకుందాం అనుకున్నా ఎవరూ సపోర్ట్ చేయట్లేదు. నాకేమో బయట ప్రపంచం పెద్దగా తెలియదు. నా సమస్యకి పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది, నేను ఎలా సమస్యని పరిష్కరించుకోవచ్చు? ఇది చాలా అంటే దారుణ ఉష. ఎందుకంటే అతను అంటే ఇంపార్టెంట్ అయ్యి అతను దాంపత్య జీవితం కొనసాగించలేడు అని తెలిసినప్పుడు పెళ్లి చేసుకోవటమే తప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్. సరే, ఇప్పుడు అందరూ చాలామంది కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ స్వార్థంతో ఆలోచించి, అంటే ఎక్కడ ఇప్పుడు కొడుక్కి పెళ్లి చేయకపోతే కొడుకు దాంపత్యానికి పనికిరాడనేది అందరికీ తెలుస్తుందో, హీఈస్ నాట్ కేపబుల్, హీఈస్ నాట్ ఏబుల్ అని చెప్పి పెళ్ళిళ్ళు చేస్తారు. కొంతమంది తల్లిదండ్రులకు తెలిసినా కూడా చేస్తారు. సరే, ఈ అమ్మాయికి పెళ్ళి జరిగి 12 ఏళ్ళు అయిందంటున్నావు. అసలు ఇన్ని సంవత్సరాలు ఆ అమ్మాయి అలా ఓర్పుగా ఆ రిలేషన్షిప్లో ఎందుకుంది, ఏ పర్పస్, ఏం మీనింగ్ కనిపించిందో మరి మనకైతే తెలీదు. సో నువ్వు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఈ అమ్మాయికి ఆ అమ్మాయి తల్లిదండ్రులు సపోర్ట్ కూడా లేదు అందులోంచి బయటికి రావడానికి. ఇది నిజం చెప్పాలంటే చాలా అమానుషం ఉష. ఎందుకంటే ఒక యుక్త వయసు అయిన స్త్రీ కానీ పురుషుడు కానీ మనం పెళ్లి చేసేదే వాళ్ళ సెక్షువల్ నీడ్స్ అనేది ఒక చట్టబద్ధంగా ఒక సమాజానికి ఆమోద్యయోగ్యంగా వాళ్ళు సెక్షువల్ లైఫ్ ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతోనే పెళ్ళి అనేది చేస్తారు. అంటే ఏంటి, పెళ్లి చేసుకోకుండా ఇప్పుడు మనం లివ్ ఇన్ టుగెదర్స్ కానీ ఇవన్నీ వచ్చినా కానీ మనం ఎందుకు ఎంకరేజ్ చేసి వాటిని ప్రోత్సహించం మనం? ఎందుకంటే ఒక కమిట్మెంటు, ఒక చట్టబద్ధత సమాజం దృష్టిలో ఒక భార్య భర్త కింద ఉండి వాళ్ళ యొక్క అవసరాలు శారీరకంగా కానీ మానసికంగా కానీ ఏదైనా సరే ఆ నీడ్స్, ఆ అవసరాలను తీర్చుకోవటం కోసం మనం పెళ్ళి అనే దాన్ని ఒక సమాజపరంగా ఒక కట్టుబాట్లతో మనం ఒక ఇద్దరిని పెళ్లి చేసి మీరు దాంపత్య సుఖాన్ని అనుభవించండి అని చెప్పి పంపిస్తాం. అలాంటిది మరి ఈ అమ్మాయికి అసలు ఏదైతే పెళ్లి యొక్క ముఖ్య ఉద్దేశం ఉందో అదే తీరనప్పుడు మరి తల్లిదండ్రులైనా తెలిసిన వెంటనే అసలు ఎందుకు ఇట్లా మోసం చేశారని చెప్పి వాళ్ళని అడిగి నిలదీయడం కానీ వెంటనే ఆ బంధంలోంచి లీగల్గా ఈ అమ్మాయిని బయటికి తీసుకొచ్చి ఇంకొక పెళ్లి చేయాల్సింది పోయి మరి ఇలా ఎందుకు చేశారు అన్నది ఆశ్చర్యకరంగానే ఉంది. మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇప్పుడు ఈ అమ్మాయి అడిగిన క్వశ్చన్ ప్రకారం అయితే నిజం చెప్పాలంటే స్ట్రెయిట్గా ఈ అమ్మాయికి ఉండాల్సిన అవసరం కానీ అంటే ఏ పర్పస్ కనపడదు. తెల్లారి లేస్తే అటు ఫిజికల్ నీడ్స్ మీట్ అవ్వకుండా, ఇటు పిల్లలు లేకుండా, ఇటు ఏ సంతోషం సుఖ సంతోషాలు అనుభవించకుండా ఆ అమ్మాయి లైఫ్ లీడ్ చేయమని ఇంకొకళ్ళు డిక్టేట్ చేయటం అనేది చాలా చట్ట ప్రకారం కూడా అది కుదరదు. వన్స్ ఈ అమ్మాయి కనుక వచ్చి లాయర్ని మీట్ అయ్యి ఇది రీజన్ అని చెప్పి అప్లై చేస్తే అసలు విడాకులు కూడా వెంటనే ఆ అమ్మాయికి దొరికే అవకాశం ఉంది. అది ఆ అమ్మాయి డిసైడ్ చేసుకోవాలి ఈ రిలేషన్షిప్లో కొనసాగాల వద్దా అనేది. అంతే తప్పితే ఆ అమ్మాయి డిసైడ్ చేసుకున్న తర్వాత ఆపే హక్కు కానీ ఎవ్వరికీ లేదు.
ఓకే. ప్లస్ మనకి తల్లిదండ్రులకు కూడా నువ్వు ఇదే బంధంలో కొనసాగు, నీకు ఏ అవసరాలు తీరకపోయినా నువ్వు ఇట్లాగే ఉండాలి, మా పరువు పోతుంది అని అనే రైట్ కానీ అసలు ఏ పేరెంట్స్కి లేదు. అది ఒక రకంగా చాలా, నేను ఇందాక చెప్పినట్టు అది కరెక్ట్ కాదు కూడా. అసలు ఫస్ట్ మోసం కింద వస్తుంది అది, తెలిసి గనక వాళ్ళు చేసుకుంటే. వీళ్ళది అసలు మూర్ఖత్వం కింద వస్తుంది, ఈ అమ్మాయి తల్లిదండ్రులది. ఆ అబ్బాయి తల్లిదండ్రులది మోసం చేస్తే వీళ్ళు మూర్ఖత్వంతో ఉన్నారనేది అర్థమవుతుంది. ఓకే. సో 12 ఏళ్ల వరకు ఒక ఆడపిల్ల తనకు సంబంధించిన విషయంలో ఆ నలుగురు మధ్య నుంచి బయటికి రాకుండా చెప్పుకోలేని సిచ్యువేషన్ ఫేస్ చేసిందంటే, ఇలా ఎంతోమంది అమ్మాయిలు ఇలాంటి ప్రాబ్లమ్స్ అనే కాదు మేడం, చాలా చూస్తూ ఉంటారు. కుటుంబ వ్యవహారాలకు సంబంధించి ఎన్నో ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ ఇప్పుడు చాలామందికి కౌన్సిలింగ్ మీరు చేస్తూ ఉన్నారు. సో ఎలాంటి సపోర్ట్ని ఇస్తారు వాళ్ళకి? ఒక అడుగు ముందుకేయాలంటే అసలు ఏ విధంగా అంటారు మేడం? అదే ఉష, వాళ్ళు నిర్ణయించుకోవాలి. నా జీవితాన్ని ఇక ముందైనా, ఇప్పుడు 12 ఏళ్ళ అమ్మాయి ఓపిక పట్టిందంటే దాన్ని ఓర్పనాలో లేకపోతే ఏ పేరు భయమా లేకపోతే సోర్స్ లేకపోవడమా అనేది క్లారిటీ లేదు. ఆ అమ్మాయికి ఏ పరిస్థితుల వల్ల అంతకాలం ఓపిక పట్టిందో మరి మనకు తెలియదు. కానీ ఒక రకంగా 12 ఏళ్ళు అట్లా ఉన్నది అని అంటే గనక ఆశ్చర్యకరంగానే ఉంది. ఎందుకంటే మనం ఇప్పుడు ఇవాళ కాలానికి మనం కొంచెం కూడా అంటే సర్దుబాటు లేకుండా, ఓర్పు లేకుండా చిన్న చిన్న కారణాలకి విడాకులకు వస్తున్నారు, తీసుకోవద్దు అనేది మనం ఇప్పుడు దాకా చెప్తూ వచ్చాం. అలాంటిది 12 ఏళ్ళుగా ఏ సుఖానికి నోచుకోకుండా అట్లా ఓపికగా, మరి ఏ కారణాల వల్ల ఉందో కానీ 12 ఏళ్ళు అమ్మాయి వెయిట్ చేసింది. ఇప్పటికైనా మించిపోయింది లేదా? అమ్మాయికి కంటిన్యూ చెయ్యవద్దు అని గనక ఉంటే దాన్ని ఆపే హక్కు ఎవరికీ లేదు. ఇట్లాంటి వాళ్ళు అంటే లాయర్ని కన్సల్ట్ చేసిన వాళ్ళ డెసిషన్ ఏంటో చెప్పి ముందుకెళ్ళి తర్వాత వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళ జీవితాన్ని ముందుకు తీసుకెళ్లే అధికారం ఆ అమ్మాయి నిర్ణయం ఆ అమ్మాయి చేతుల్లో ఎప్పుడూ ఉంచుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మ్యామ్, ఇలాంటి వాళ్ళకి మన వేదిక పైన ఏమైనా కౌన్సిలింగ్స్ కానీ వాళ్ళకి కనుక ఇష్టమై ఉండి రావాలి అని అప్రోచ్ అవ్వాలి కనుక అనుకుంటే, లైవ్లో కౌన్సిలింగ్ కావాలి అనుకుంటే, అండ్ వాళ్ళలాంటి స్టోరీస్ చాలా మందికి ఉంటుంటాయి, అందరూ ఓపెన్ అవ్వరు స్క్రీన్ ముందు, మరి అలాంటి వాళ్ళకు కూడా ఇది ఒక మంచి వేదిక అనుకునే వాళ్ళకి మనం పాసిబిలిటీ ఉంటుందంటారు ఇవ్వడానికి? ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ అమ్మాయి వచ్చి మనతో ఇక్కడ షేర్ చేసుకుందని మనం అనుకుంటే గనక ఇది ఇంకా ఇట్లాంటిది అనుభవించే వాళ్ళకి, ఇదే సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి కొంచెం ప్రేరణగాను ఇన్స్పిరేషన్ కింద ఉండి ఎట్లాంటి రైట్స్ తమకున్నాయి, తమ జీవితాన్ని తమకు నచ్చినట్టుగా లీడ్ చేయటానికి అనేది కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్.